పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ మండలంలో పెద్ద మేజర్ కేసెస్ ఏం లేవు. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్, పెట్టి కేసెస్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఫ్యాక్టల్ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్తల తగాదాలు, ఇటువంటి కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో వాటి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, ప్రజల్లో హెల్మెట్ ధరించడానికి గురించి అవేర్నెస్ తీసుకురావడం, ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేసి యాక్సిడెంట్స్ తగ్గించడం. ఒకవేళ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డా కూడా వారిని త్వరగా హాస్పిటల్కి తరలించి వారి ప్రాణానికి ప్రమాదం లేకుండా చేయడం, ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్గా పోలీసు వారి ద్వారా చేయిస్తున్నారు. ఈ మధ్య కూడా మొన్న కూడా ఏలూరులో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ ఎక్కువగా ఆగి ఉన్న లారీస్ని, వెహికల్స్ని గుద్దుకొని ఈ మేజర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి హైవేస్ మీద. సో వీటి మీద నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళని అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా హైవే పెట్రోలింగ్ వ్యాన్స్ వాళ్ళ కంట్రోల్లో కూడా ఉంటాయి. వాటిని పోలీస్ హైవే పెట్రోలింగ్ వ్యాన్స్ని సమన్వయం చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దినోత్సవం కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఈ జిల్లాలో కానీ, రేంజ్లో కానీ 1వ తారీఖు నుంచి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, ఓపెన్ హౌస్, ర్యాలీలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మహిళల్లో వారితో భరోసా నింపడం, వారి సెక్యూరిటీ గురించి కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మహిళా రక్షక్ టీమ్స్ అని జిల్లాలో ఆల్రెడీ ఏర్పాటు చేశారు. మహిళా కానిస్టేబుల్స్ తోటి రెగ్యులర్గా పెట్రోలింగ్ చేయడము, ఈవిటీసీని కంట్రోల్ చేయడం, తర్వాత ఈ చిన్నపిల్లల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్, సోషల్ మీడియా దుష్ప్రభావాల గురించి చైతన్యం చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాలు చేసి మహిళల మీద నేరాలు కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏవైతే సీరియస్ క్రైమ్స్ జిల్లాలో కొన్ని జరిగాయో గత 6 నెలలు 7 నెలలుగా, వాటికి ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి చార్జ్ షీట్స్ వేసి వారికి ముద్దాలకు శిక్ష పడేటట్టుగా కూడా మేము చేస్తున్నాం. సో డ్రగ్స్ కూడా, ఈ గంజాయి సమస్య కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. గత 6-7 నెలల్లో ప్రభావం ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కొంత ప్రభావం తగ్గింది. ఇక్కడ ఈ మండలంలో, మన జిల్లాలో కొంచెం ఎన్డీపీఎస్ గంజాయి ప్రభావం తక్కువగానే ఉంది. కేసులు ఏమీ పెద్దగా రిపోర్ట్ కావట్లేదు. గత ఈగల్ అనే ఆర్గనైజేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రతి స్కూల్లో కూడా ఈగిల్ క్లబ్స్ ఏర్పాటు చేయమని ఆదేశాలు వచ్చాయి. ఆ క్లబ్స్ కూడా అవేర్నెస్ ఏర్పాటు చేసి స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాటి గురించి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కానీ డేబిట్ ట్రాఫిక్ రెగ్యులేషన్కి ఇంపార్టెంట్ సెంటర్ కాబట్టి అక్కడ ప్రయత్నాలు ఫస్ట్ స్టార్ట్ చేసి అవుట్ పోస్ట్ పునరుద్ధరిస్తాం. క్రైమ్ కూడా ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది. కానీ కొద్దిగా ఈ మధ్య ఈ డిజిటల్ అరెస్ట్ అవి కొంచెం తగ్గుముఖం పట్టాయండి. అంటే ప్రజల్లో బాగా చైతన్యం రావడం వల్ల ఈ మధ్య కంప్లైంట్స్ రావట్లేదు. ఫోన్ చేసి సిబిఐ, ఈసీ, ఈడీ అని చెప్పేసి డబ్బులు గుంజడం కొంచెం తగ్గింది. బట్ అయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఓటీపీలు, కొంతమంది రూట్ కాల్స్ చేసి బెదిరిస్తారు. ఈ చైతన్యం బాగా జరుగుతూ ఉంది. అందువల్ల కూడా కొద్దిగా అంటే డిటెక్షన్ కష్టము, క్రైమ్ కొంచెం తగ్గినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ చైతన్యం ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్ఐ పోస్టులన్నీ కూడా రేంజ్లో ఆల్మోస్ట్ ఫిలప్ చేసేసాము. డైరెక్ట్ ఎస్ఐస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫిలప్ అయిపోయినాయి. ర్యాంకర్ ఎస్ఐ పోస్ట్ కూడా త్వరలో ప్రమోషన్ ఇవ్వబోతున్నాం. కొన్ని వేకెన్సీస్ మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల కొన్ని ప్రమోషన్స్ ఇవ్వలేదు. అది కూడా ప్రమోషన్స్ ఇచ్చేస్తాం. 30 మంది దాకా ర్యాంకర్ ఎస్ఐకి ప్రమోషన్స్ వస్తాయి. కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ గురించి ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉంది. వాళ్ళకి టెస్ట్ అయిపోయింది, ఫిజికల్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్, ఫైనల్ టెస్ట్ జరగాలి. అది జరిగిన తర్వాత ఒక 1 ఇయర్లో వాళ్ళు కానిస్టేబుల్స్ కూడా మనకు జిల్లాకు వస్తారు. కాబట్టి చాలా మటుకు ఏ జిల్లాలో వేకెన్సీస్, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఇటువంటి జిల్లాల్లో ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కువ ఉందో అక్కడ కానిస్టేబుల్స్ని ఎక్కువ అలర్ట్ చేస్తున్నట్టుగా మేము చర్యలు తీసుకుంటాం. ఇక్కడే ఎస్పీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, కొత్త భవంతిని ఐడెంటిఫై చేశామని చెప్పారు. త్వరలో అది చూసి మరి గవర్నమెంట్కి పర్మిషన్ రాశాము.
అది పర్మిషన్ రాగానే ఆ బిల్డింగ్లోకి షిఫ్ట్ అవుతాము. అంతేకాదు